ఎలా వచ్చింది కర్రీ? అదిరిపోయింది అసలు. అందుకోసం ఓన్లీ వంకాయలు తినడానికి ప్లాన్ వేసాడు. ఈ వంకాయలు తినడానికి ప్లాన్ అంతా రైస్ తినడం ఎటు కాదు. వెళ్ళి వేసుకో వంకాయలు 2-3 వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ స్టోరీస్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాం. ఈరోజు గుత్తి వంకాయ కర్రీ చేయబోతున్నా. ఈ లాస్ట్ వరకు చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా కాకుండా కొంచెం స్పెషల్గా చేయబోతున్నా. అది ఎలా చేయబోతున్నా చూద్దాం పదండి. వంకాయ కర్రీ కోసం కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. దగ్గరికి వచ్చి దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు, అదే ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, గసగసాలు, ఈ మసాలాని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. గుత్తి వంకాయ కోసం మనం ఇప్పుడు ఈ గుత్తి వంకాయని ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్నప్పుడే ఇలా చూసుకోవాలి ఇందులో పుచ్చులు ఉన్నాయా లేదని. వంకాయలు ఫ్రై చేసుకుందాం. దానికోసం ఆయిల్ వేసుకుందాం. వంకాయలు ఫ్రై అయిపోయి తీసుకుందాం వీటిని. ఓకే, ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీ కోసం ముందుగా ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఓకే వేసుకుందాం. టమాటాలు బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఈ ఆనియన్, టమాటా అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న మసాలాని వేసుకుందాం. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్,
చింతపండు పులుపు వేసుకుందాం. గరం మసాలా, ఇప్పుడు మసాలా అంతా రెడీ అయిపోయింది. దీంట్లో ఇప్పుడు వంకాయలు వేసుకుందాం. వంకాయ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. ఆహా, భలే ఉంది. ఇంకొకసారి టేస్ట్ చేస్తా. కొద్దిగా కారం పడుతుంది. నేను కారం ఎక్కువ తింటాం, కొంచెం కారం వేసుకుంటే సరిపోద్ది లెక్క. కరెక్ట్గా అన్నీ సరిపోయాయి. ఇంక వంకాయ కూర అయిపోయింది, దించుకుందాం. కట్ ఆహా, ఏం టేస్ట్. అసలు ఉప్పు కారం అన్నీ శుభ్రంగా పడ్డాయి వంకాయకి. మసాలా కూడా చాలా బాగా వచ్చింది. అసలు అదిరిపోయింది వంకాయ కర్రీ. అబ్బా అబ్బా, అసలు మామూలుగా రాలేదు కర్రీ. ఆహా, సూపర్. బాగుందిరా బాబాయ్. ఎలా వచ్చింది కర్రీ? అదిరిపోయింది అసలు. నువ్వు వేసుకో, వంకాయని తిను. మరి మా వాడు రైస్ తిండి ఈరోజు. ఓన్లీ మా వాడు డైటింగ్లో ఉన్నాడు, అందుకోసం ఓన్లీ వంకాయలు తినడానికి ప్లాన్ వేసాడు. ఈ వంకాయలు తినడానికి ప్లాన్ అంతా, రైస్ తినడం ఇటు కాదు. ఇలా వేసుకో, వంకాయలు 2-3 వేసుకో. తీసుకురాండి. ఏం టేస్ట్. అసలు నాన్ వెజ్ కంటే ఇదే బాగుంది కదా. నాన్ వెజ్లో అంత టేస్ట్ రాదేమో అనుకుంటాను. ఈ గుత్తి వంకాయలో కర్రీలో టేస్ట్ అదిరిపోయింది బాబాయ్ అసలు. వంకాయ కరిగిపోతుంది నోట్లు వేస్తే అంతే. అందుకే పెళ్ళిళ్ళలోన ఫస్ట్ వంకాయ కూర ప్రిఫర్ చేస్తారు, గుత్తి వంకాయ కర్రీని, ఈ టేస్ట్ కోసమే. అయితే నేను తిన్న ఏ పెళ్ళిలో కూడా ఇలా రాలేదు. మనం వండేవని కాదు కానీ మంచి టేస్ట్ వచ్చింది కదా. కరిగిపోతుంది వంకాయ నోట్లో పెడితే. ఏ క్లాస్ దిగిందండి. అందుకే వంకాయని రోజు అంటారండి కూరగాయల్లో రారాజు వంకాయ. నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వంకాయ కూరని ఇలా చేసుకుంటే మాత్రం అది నాన్ వెజ్ కంటే సూపర్ ఉంటుంది. అది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.